Hello everyone, welcome to Pragna's online English classes. Friends, all you people are calling and asking me for online Zoom classes. Here is the good news for you. From this Monday, that means from 14th of August, we are going to start online Zoom classes. Timings would be morning 8 to 9. If you are interested, just please call this number and enroll your names. The number is 9010756226. Hope this is the information you got it. So friends, now let's start our class. Before starting this class, I would like to pose a question to you. The question is, what in your opinion is the invaluable resource in this world? ఈ ప్రపంచంలో ఒక వెలకట్టలేని రిసోర్స్ ఏదైనా ఉంది అని అంటే మీ దృష్టిలో వాట్ ఈజ్ ఇట్? ఏమై ఉండొచ్చు? ఏంటి అని అంటే ఎస్, యు గాట్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ టైమ్. టైమ్, ఇట్స్ వెరీ వాల్యుబుల్, ఇట్స్ సో ప్రీషియస్ రిసోర్స్. అయితే టైమ్ వన్స్ గాన్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ అ నాన్ రెన్యూబుల్ రిసోర్స్. ఈ అయిపోయిన మూమెంట్ మళ్ళా తిరిగి రాదు. టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ 1 year, ask a student who has failed his exam. To realize the value of 1 month, ask a mother who has given a birth to a premature baby. To realize the value of 1 week, ask the editor of a weekly. To realize the value of 1 hour, ask the couple or lovers who are waiting to meet. To realize the value of 1 second, ask a person who got silver medal in the Olympics. To realize the value of a millisecond, ask the NASA scientist. Are you getting me? Such precious is the time. Time anta velakatalendi, chala precious thing. So once it is gone forever. Never say you don't have time to do the things. You don't have sufficient or enough time to do the things, because the same number of hours are given to each and every person in this world, which were given to Albert Einstein, which were given to Abdul Kalam, which were given to and all these great personalities. Friends, are you getting me? So same number of hours are given to us. Ante amount of time manaku kuda ivvabadindi. Aithe how we are utilizing that matters a lot. So are you utilizing your time properly? Time very precious. Utilize it every single second. So friends, this is about the importance of time. అయితే టైం ఇంత ప్రీషియస్ కదా, మరి ఇంత వాల్యుబుల్ టైం గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో వి యూస్ మెనీ ప్రపోజిషన్స్ ఆఫ్ టైం. టైంని సూచిస్తూ కొన్ని ప్రపోజిషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఈరోజు మన టాపిక్ కూడా అదే, ప్రపోజిషన్స్ ఆఫ్ టైం. అయితే టైంకి సంబంధించిన కొన్ని ప్రపోజిషన్స్ ఎలా యూస్ చేయాలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సెషన్. ద ఫస్ట్ థింగ్, టైం అంటేనే మనకు గుర్తొచ్చేదేంటి? క్లాక్ గుర్తొస్తూ ఉంటుంది. క్లాక్లో మినిట్స్, అవర్స్, సెకండ్స్ ఇలా ఉంటాయి. మరి ఈ మినిట్స్, అవర్స్ అంటే 5 o'clock 6 o'clock ఇలా చెప్తాం కదా. మరి ఈ టైంకి ముందర ఏ ప్రపోజిషన్ వస్తుంది? ఏమొస్తుందంటే, క్లాక్ వస్తేనే మీ మైండ్లో గుర్తు రావాల్సిన ప్రపోజిషన్ ఏంటి అని అంటే ఎట్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. చూడండి, ఎట్ 5 o'clock, ఎట్ 9 o'clock, ఐ గో టు ద ఆఫీస్ ఎట్ 9 o'clock ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఆఫీస్కి 9 o'clockకి వెళ్తాను. ఎట్ 9 o'clock. ఓకే, దే హ్యావ్ క్లాసెస్ ఎట్ 5 o'clock. వాళ్ళకి 5కి క్లాసెస్ ఉన్నాయి. ఆర్ యూ గెటింగ్ మీ? ఎట్ ఎలా యూజ్ చేశాను? అయితే ఇంకొక విషయం, డేలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా. నూన్ అని చెప్తాం, ఆఫ్టర్నూన్ నూన్ అని చెప్తాం. ఆ నూన్ అని చెప్పినప్పుడు కూడా దాని ముందర కూడా ఎట్ వస్తుంది, ఎట్ నూన్. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దీస్ 3 things. ఎట్ నూన్, ఎట్ 5 o'clock, ఎట్ 7 o'clock, ఎట్ 8 o'clock ఇలా ఎట్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. మరి లెట్స్ సీ ద సెకండ్ ప్రపోజిషన్ ఆఫ్ టైం. ప్రపోజిషన్ ఆఫ్ టైంలో సెకండ్ చూద్దాం. టైం అంటేనే ఫస్ట్ క్లాక్ చూసాము. క్లాక్ తర్వాత మనకు గుర్తొచ్చే నెక్స్ట్ ఏంటి అంటే క్యాలెండర్. క్యాలెండర్లో ఏమేమి ఉంటాయి అంటే ఇయర్స్, మంత్స్, డేస్, డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అయితే క్యాలెండర్లో ఫస్ట్ మనం చూద్దాం. ఇయర్స్కి మరలా మంత్స్కి, ఇయర్స్కి మంత్స్కి సంబంధించి చెప్పేటప్పుడు మరి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? వాటి ముందర ఏం యూజ్ చేయాలంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. చూడండి, ఇండియా గాట్ ద ఇండిపెండెన్స్ ఇన్ 1947. Are you getting me? We are going to celebrate it very soon. So in 1947, my birthday is in the month of August. August ముందర ఇన్ యూజ్ చేశాను. అంటే ఇయర్స్కి మంత్స్కి ముందర ఏం యూజ్ చేయాలి?
ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇంకా ఎప్పుడు ఇన్ యూజ్ చేస్తామంటే సీజన్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, హోప్ యూ గాట్ దిస్ క్లారిటీ. ఇన్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. సో ఈ సందర్భాల్లో ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ అనేది ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ డే. డేలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా. ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్. సో ఇలా డేలో డిఫరెంట్ పార్ట్స్ చెప్పేటప్పుడు కూడా దాని ముందర యూజ్ చేయాల్సిన ప్రపోజిషన్ ఆఫ్ టైం ఏంటి అని అంటే ఇన్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దే హ్యావ్ క్లాసెస్ ఇన్ ద ఈవినింగ్. వాళ్ళకి క్లాసెస్ ఈవినింగ్స్లో ఉంటాయి. మై ఫాదర్ టోల్డ్ మీ నాట్ టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్స్. ఈవినింగ్ టైమ్స్లో నన్ను బయటికి వెళ్ళొద్దు అని మా డాడీ నాకు వార్న్ చేశారు. ఆర్ యూ గెటింగ్ మీ? ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్. సో డేలో డిఫరెంట్ పార్ట్స్కి కూడా ఏం ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాము? ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా ఏ సందర్భంలో యూజ్ చేస్తాము అని అంటే ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక డెడ్ లైన్ ఉంటుంది. అంటే ఎలా చూడండి, ఐ విల్ కమ్ ఇన్ యాన్ అవర్ అంటామా లేదా? నేను ఒక గంటలో అక్కడికి వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ యాన్ అవర్ అంటే ఇన్ యాన్ అవర్ అంటే లోపు అని మీనింగ్ కాదు. చాలా మంది పొరపడేది ఏంటి అని అంటే గంట లోపు అక్కడికి వస్తాను అనుకుంటున్నారు. ఇన్ అంటే లోపు అన్న మీనింగ్ కాదు, విత్ ఇన్ అంటే గంట లోపు. కానీ ఇన్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎగ్జాక్ట్గా గంట లేకుంటే దానిపైన అని చెప్పినప్పుడు, సపోజ్ నేను 4 o'clockకి మీకు మాట ఇచ్చాను 4కి వస్తాను అని చెప్పేసి, అంటే గంటలో వస్తాను అని. 4కి మాట ఇస్తే అంటే నేను అయితే 5 లేదా 5కి పైన వస్తాను అని అర్థం. ఆర్ యూ గెటింగ్ మీ? సో ఐ విల్ కమ్ అన్ అవర్ అంటే గంట లేకుంటే దానిపైన. ఐ విల్ రీచ్ ఇన్ 3 days. 3 రోజుల్లో నేను రీచ్ అవుతాను అని అంటే ఈ రోజు రీచ్ అవుతానని మాటిస్తే 3 రోజులకి ఎగ్జాక్ట్గా ఆర్ దానిపైన రీచ్ అవుతాను అని అర్థం. సో డెడ్ లైన్ చూసాం కదా, 3 రోజులు, గంట. సో ఇలా చెప్పినప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సిన ప్రపోజిషన్ ఏంటి? ఇన్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, హోప్ యూ గాట్ దిస్ క్లారిటీ. సో క్యాలెండర్లో ఇయర్స్ని చూసాము, మంత్స్ని చూసాము. మరి క్యాలెండర్లో ఇంకేముంటాయి? డేస్, డేట్స్. డేస్కి ముందర ఏం యూజ్ చేయాలి అని అంటే ఆన్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. డేస్కి, డేట్స్కి. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ మీట్ యూ ఆన్ ఫ్రైడే. ఆన్ అంటే ఫ్రైడే, సండే, మండే. డేస్కి ముందర ఏం యూజ్ చేస్తున్నాను? ఆన్. ఐ విల్ మీట్ యూ ఆన్ ఫ్రైడే. మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ 25th August. మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ 25th of this month. 25th అంటే డేట్. ఈ డేట్కి ముందర కూడా ఏం యూజ్ చేశాను? ఆన్ అనే ప్రపోజిషన్ యూజ్ చేశాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇన్, ఆన్, ఎట్ చూసాం కదా. నెక్స్ట్ వన్, మరి నాటికి అని చెప్పాలి. నువ్వు అక్కడికి వచ్చే నాటికి, నువ్వు రీచ్ అయ్యేటప్పటికి బై అనేది యూజ్ చేస్తాం. బై అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాటికి. నేను ఫ్రైడే నాటికల్లా అక్కడ ఉంటాను. ఐ విల్ రీచ్ దేర్ బై ఫ్రైడే. బై ఫ్రైడే అంటే నాటికి ఈ లోపు, ఫ్రైడే లోపే నేను అక్కడికి రీచ్ అవుతాను. ఓకే, ఐ విల్ రీచ్ దేర్ బై ఫ్రైడే. సో హోప్ యూ అండర్స్టూడ్. బై అంటే నాటికి అని అర్థం. నెక్స్ట్ వన్, అంటిల్. అంటిల్ అంటే మీనింగ్ వరకు అని అర్థం. ఓకే, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటిల్ షీ రిప్లైస్ మై ఈమెయిల్. ఆమె నా ఈమెయిల్కి రిప్లై ఇచ్చే వరకు నేను ఏమీ చేయలేను. అంటిల్ షీ రిప్లైస్ మై ఈమెయిల్. అంటిల్ అంటే వరకు. షీ విల్ బీ హియర్ అంటిల్ ఫ్రైడే. అంటిల్ ఫ్రైడే అంటే ఫ్రైడే వరకు మాత్రమే ఆమె ఇక్కడ ఉంటుంది. ఫ్రైడే తర్వాత వెళ్ళిపోతుంది. సో ఫ్రైడే వరకు మాత్రమే, అంటిల్ ఫ్రైడే. హోప్ యూ గాట్ దిస్. దిస్ ఈజ్ అంటిల్. బై చూసాము, అంటిల్ చూసాము. నెక్స్ట్ వెరీ కీ డిఫరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఈ టైమ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఫర్, సిన్స్. ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఆఫ్ టైం ఉంది చూసారా? ఈ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పినప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. అది నెంబర్స్లో వస్తుంది. సింపుల్ లాజిక్ చెప్పిన, సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోవడానికి. నెంబర్స్లో వస్తుంది. 2 hours, 10 years, 4 months, 3 weeks, 5 minutes, ఇలా నెంబర్స్ చెప్పామా? దీనికి ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 12 years. ఫర్ స్టార్టింగ్ పాయింట్,
ఎండింగ్ పాయింట్ మధ్యలో ఉన్న పీరియడ్ 12 years. నేను 12 yearsగా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 12 years. ఓకే, దే హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 days. వాళ్ళు 10 days ఇక్కడ నివసించి వెళ్ళారు. దే హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 days. ఫర్ 10 days మధ్యలో ఉన్న పీరియడ్ 10 days. నెక్స్ట్ సిన్స్. సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే నేను స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను. ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసామో స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్తే దాని ముందర యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే సిన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఏంటి అని అంటే నేమ్స్ వస్తాయి. ఎలా? సిన్స్ మండే, సిన్స్ 1915, సిన్స్ January. ఆర్ యూ గెటింగ్ మీ? ఇలా నేమ్స్ యూజ్ చేస్తున్నాను. నేమ్స్ ముందర పాయింట్ ఆఫ్ టైం ముందర ఏం యూజ్ చేస్తామంటే సిన్స్ యూజ్ చేస్తాను. నేను 2010 నుంచి ఇంగ్లీష్ క్లాసెస్ టీచ్ చేస్తున్నాను. 2010 నా స్టార్టింగ్ పాయింట్. ఈ పాయింట్ గురించి నేను మాట్లాడినప్పుడు ఏం చెప్తాను అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ సిన్స్ 2010. Are you getting me? So this is how we use since. Hope you got the clarity. And finally, last one I would like to tell. Take అనే వర్బ్ ఉంది కదా, టేక్ అనే వర్బ్ని కూడా ఒక టైం ఎక్స్ప్రెషన్గా చాలా సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇట్ విల్ టేక్ లెస్ దాన్ 5 minutes. అది 5 minutes కంటే తక్కువ టైమే తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇది చాలా ఎక్కువ టైం పట్టే ప్రాసెస్. అర్థమవుతుందా? ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది అని అన్నప్పుడు టేక్ అనే వర్బ్ని టైం ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. సో ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ అగైన్, టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. టైమ్ ఈస్ అన్ ఇన్వాల్యుబుల్ రిసోర్స్. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రపోజిషన్స్ ఆఫ్ టైం, టైం ఎక్స్ప్రెషన్స్ ఎలా యూజ్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. మరి ఇవన్నీ యూజ్ చేసి ఒక చిన్న కథలుదామా? లెట్స్ సీ ద యూసేజ్ ఫర్ దిస్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2021. I haven't visited my hometown for 2 years. I'm going to start for my hometown in the evening. I will reach my hometown by 9 a.m. tomorrow. I'm planning to do window shopping at the airport until my boarding time. Friends, అర్థమైంది కదా యూసేజ్? ఇలా మీరు కూడా కొన్ని టైం ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మీరు కూడా ఒక సొంతగా యూసేజ్ ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ ట్రై ఇట్, ఇఫ్ యూ గెట్ ఇట్, జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. లెట్ మీ ఆల్సో చెక్. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. And just remember this one, time is so precious. So utilize such precious opportunity. That is, we are going to have Zoom online classes from this 14th. That means from this Monday, 14th of August nunchi, we are going to have the classes. Timings would be morning 8 to 9. So if you are interested, please call this number and enroll your names. 9010756226. So this is our class. Keep smiling. We'll meet in our next class. Thank you so much.